మిథున రాశి వారికి అయితే మరి వారి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా సుస్థిరమైన ప్రగతి సంపాదించాలంటే ఏం చేయాలి? వారు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? మరి ఏ రకమైన చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని ఆరాధించినట్టయితే వారికి సుస్థిరమైన మంచి జరుగుతుంది. ఆ వివరాలని మనం మిథున రాశి పరంగా తెలుసుకుందాం. అయితే మిథున రాశి వారు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే అంశం బంధువులు కానీ, స్నేహితులు కానీ అధికంగా నమ్ముతూ ఉండటం. సాధారణంగా ఇంట్లో వారికన్నా కూడా బయట వ్యక్తులకే ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉండటం అనేది కూడా జరుగుతుంది. అయితే మరి మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. సాధారణంగా రాశికి అధిపతికి, లాభానికి ఉండే అధిపతికి మరి పొంతన అనేది తక్కువ ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ చూసినట్టయితే గనక మిథున రాశికి అధిపతి బుధుడై ఉన్నాడు. మరి వీరికి లాభాధిపతి కుజుడై ఉన్నాడు. నిజానికి కుజుడు బుధుడు పరమ శత్రువులు అవుతూ ఉండటం. గోచార రీత్యా కూడా కుజబుధుల యొక్క కలయికలో లేదా కుజుడి యొక్క వీక్షణ బుధుడి మీద ఉన్న, బుధుడి యొక్క వీక్షణ కుజుడి మీద ఉన్నా కూడా మరి అనేక రకాలైన విపత్తులు సామాజికంగా, దేశపరంగా, విదేశీ పరంగా కూడా ఎదుర్కోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో బుధ కుజులు అనేది మనకున్న సంయోగంలో కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రమాదకరమైన కాంబినేషన్లో అదొకటి. మరి అలాంటి కుజుడు వీరికి లాభాధిపతి అవుతూ ఉండటం చేత వీరు కూడా ఆర్థికంగా ఎంత వచ్చినా కూడా దాన్ని నిలుపుకోలేకపోవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. బంధుప్రీతి వల్ల అయితేనేమి, స్నేహితుల మీద ఉండే మమకారం వల్ల అయితేనేమి, వచ్చిన ధనాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సుఖాన్ని వెతుక్కొని ఆ డబ్బుని పోగొట్టుకోవటం అనేది, అంటే ముందు చూపు లేకపోవటం. ఆ ముందు చూపు లేకపోవటం వల్ల కూడా మిథున రాశి వారు రేపేంటి అనేది ఆలోచన లేకపోవటం వల్ల కూడా ఎప్పటికొచ్చింది అప్పుడే దాన్ని మరి ఖర్చు పెట్టుకోవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి మిథున రాశి వారు మరి ఏ రకమైన చిత్రపటం ఇంట్లో పెట్టుకున్నట్టయితే వారికి ఆర్థిక సౌలభ్యం అనేది ఉంటుంది. తర్వాత ఆర్థిక సంక్షోభాల నుంచి నివృత్తి ఏమిటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మిథున రాశి వారికి ఉండే మరొక చెడ్డ గుణం అనుకోండి, లేదా బలహీన గుణం అనుకోండి, చంచలత్వం. అంటే మనసు ఎప్పుడు కూడా వీళ్ళది చీటికి మాటికి ఎక్కువగా మారిపోతూ ఉండటం అనేది కూడా వీరిలో ఉండే మరొక బలహీనత. కాసేపు ఈ రకంగా వెళ్ళాలి అనుకోవటం, మరి కాసేపటికి అబ్బే ఇలా వెళ్తే లాభం లేదనుకుంటూ ఉండటం. కనుక ఎప్పటికప్పుడు వారి యొక్క లక్ష్యాన్ని మార్చుకుంటూ వెళ్ళటం వల్ల కూడా చాలా పెద్ద స్థాయికి ఎదగవలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అదే పరిధిలో వీరు మళ్ళీ ఈ రెండు రకాల ఆలోచనల వల్ల దాన్ని పొందలేకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వీటి యొక్క బలహీనతల నుంచి మనం ఏ రకంగా బయటపడాలి అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. అయితే మిథున రాశి వారు ఎప్పుడైనా సరే మనం చెప్పుకున్నాం, బుధుడు కుజుడు కాంబినేషన్ కనుక వీరు ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల చాలా ఎక్కువ మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. వారి వారి యొక్క ఇంట్లో చిత్రపటాల్లో ఆకుపచ్చ రంగులో ఉండే వినాయకుడి యొక్క అది చిన్న విగ్రహం లాంటిది పెట్టుకున్నప్పటికీ పర్వాలేదు, లేదా ఏదైనా సరే చిత్రపటం లాంటిది పెట్టుకున్నప్పటికీ కూడా పర్వాలేదు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఆకు రూపంలో ఉండే గణపతి యొక్క చిత్రపటాన్ని. అలాంటి ఆకు రూపంలో ఉండే చిత్రపటం కనుక వీరి ఇంట్లో పెట్టుకుని పూజించినట్టయితే కనుక చాలా చక్కటి మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఏమాత్రం వీరికి అవకాశం ఉన్నా నెలకో 2 నెలలకో అప్పుడప్పుడు వినాయకుడికి గరిక సమర్పించటం వల్ల కూడా చాలా చక్కటి శుభ ఫలితాలు వెలువడడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా సంకటనాశక గణపతి స్తోత్రం అనేది పఠించినట్టయితే కనుక
వీరి జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సంకటాల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా మరి మిథున రాశి వారు గణపతికి ముఖ్యంగా ఆకుపచ్చ గణపతికి ఎక్కువగా అర్చన చేసినట్టయితే, అలాగే ఇవాళ మనకి మార్కెట్‌లో మరకత గణపతి కూడా లభిస్తూ ఉండటం అనేది కూడా ఉంది. కనుక ఈ యొక్క మరకత గణపతి ముఖ్యంగా వ్యాపారం చేసే వ్యక్తులు కూడా మనకి మిథున రాశి లేదా మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు కూడా అధికంగా కనిపిస్తూ ఉంటారు. కనుక ఈ రకంగా ఎవరైనా సరే ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మిథున రాశిలో జన్మించి లేదా మిథున లగ్నంలో జన్మించి వారు వారి యొక్క వ్యాపార సముదాయాల్లో కూడా ఈ మరకత గణపతిని పెట్టుకున్నట్టయితే గనక చాలా చక్కటి శుభ ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సాధ్యమైనంత వరకు కూడా బుధవారం పూట కనీసం ఒక 4, 5 నిమిషాలు మౌనం అనేది అలవాటు చేసుకున్నట్టయితే గనక మరింత మంచి ఫలితాలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ రకంగా మిథున రాశి వారు గణపతిని ఆరాధించడం వల్ల అనేక రకాలైన ఆనందాలు పొందడానికి అవకాశం ఉంటుంది.